టెండూల్కర్ అండర్సన్ ట్రోఫీలో భాగంగా టీమిండియా ఇంగ్లాండ్ మధ్య ఈ నెల 31 నుంచి చివరిదైన 5వ టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ పోరుకు ముందు అజింక్య రహానె టీమిండియా లోపాలను సరిచేసుకోవాలని కీలకమైన సూచన చేశాడు. భారత జట్టు బ్యాటింగ్ విభాగం అద్భుతంగా ఉన్నప్పటికీ బౌలింగ్ దళమే సమిష్టిగా రాణించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా రహానె స్పందిస్తూ టీమిండియా బాగా ఆడుతుంది, ముఖ్యంగా బ్యాటింగ్ విభాగం అద్భుతంగా రాణిస్తుంది, బౌలింగ్ తోనే కాస్త ఇబ్బంది ఎదురవుతుంది. ఒకరిద్దరు బౌలర్లు చక్కగా బౌలింగ్ చేస్తున్నారు, కానీ వారికి ఇతర బౌలర్ల నుంచి సరైన మద్దతు లభించలేదని అజింక్య రహానె వాపోయాడు. ఈ సిరీస్ లో టీమిండియా బౌలర్లు పరుగులు చేయకుండా ఇంగ్లాండ్ బ్యాటర్లకు అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. ముఖ్యంగా మాంచెస్టర్ టెస్టులో ఇంగ్లాండ్ బ్యాటర్లు ఒక ఇన్నింగ్స్ లో ఏకంగా 669 పరుగులు చేశారు. ఒకవేళ ఈ మ్యాచ్ లో రెండో ఇన్నింగ్స్ లో శుభమన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలు చేసి ఆదుకోకపోయి ఉంటే టీమిండియా ఓటమి పాలై ఉండేది. ఆకాశ్ దీప్ గాయాల పాలవడంతో మాంచెస్టర్ టెస్టులో టీమిండియా బౌలింగ్ రిజర్వ్ బలహీనంగా మారింది అని అజింక్య రహానె పేర్కొన్నాడు. టీమిండియా బౌలర్లు కాస్త 5వ టెస్టులో మెరుగైన ప్రదర్శన చేస్తే మాత్రం ఇంగ్లాండ్ పై గెలిచే అవకాశం ఉంది. సిరీస్ ను చేజార్చుకోకుండా ఉండేందుకు గాను టీమిండియా కట్టుదిట్టంగా బంతులు వేస్తూ ఇంగ్లాండ్ బ్యాటింగ్ విభాగాన్ని దెబ్బతీస్తే ఈ మ్యాచ్ లో టీమిండియా గెలుపు అవకాశాలు ఉంటాయని, తద్వారా సిరీస్ ను సమం చేసే అవకాశం ఉంటుందని అజింక్య రహానె అన్నాడు.